నాటక రచయిత, ప్లే రైట్ 14వ భాగము. సంక్షిప్తము, పరిమితము, తీవ్రత. కంప్రెషన్, ఎకానమీ అండ్ ఇంటెన్సిటీ. ఈ మూడు కూడా గొప్ప నాటకాలకు కారణం అవుతాయి. సంక్షిప్తము, కంప్రెషన్, నాటక రచయిత కథను కుదించటంలో చూపించే నైపుణ్యతకు సంబంధించినది. కథ అనేక రోజులు ఇంకా సంవత్సరాల కాలము నిడివితో జరిగినదై ఉండవచ్చును. కానీ నాటక ప్రదర్శన కాలానికి కుదింపు లేక సంక్షిప్తము చేయవలెను. పరిమితము, ఎకానమీ కూడా నాటక రచయిత నైపుణ్యతకు సంబంధించినదే. ఇది సంక్షిప్తము కంప్రెషన్కు సహకరిస్తూ పాత్రలను, సంఘటనలను, ప్రదేశాలను మరియు మాటలను తప్పించటం లేదా కూర్పు చేయటం జరుగుతుంది. మనం చూసాం ఏ విధంగా షేక్స్పియర్ ఈ నైపుణ్యతలన్నింటినీ కలిపి సృష్టించిన నాటకం రోమియో అండ్ జూలియట్. ఇతర సాహిత్య ప్రక్రియలను లేక దృశ్య కళలను చూసేవాళ్ళు తమ తీరికను బట్టి ఏకాంతముగాను పరిశీలించవచ్చును. అలా కాకుండా నాటకం ప్రేక్షకుల ఎదుట నాటక నిర్మాణాన్ని ఒక ప్రధానమైన నడకతో ముందుకు సాగుతూ విప్పి చెప్పవలసిన వస్తుంది. నాటక రచయిత ఈ అవసరాలను సాధించాలి. అదే సమయంలో ప్రతి దృశ్యం, ప్రతి సంఘటన, ప్రతి పాత్ర, ప్రతి మాట హత్తుకుంటుంది. నాటకానికి కావలసిన తీవ్రత, ఇంటెన్సిటీకు అతను సంతృప్తి చెందుతాడు. చాలామంది కొత్త రచయితలు కథను నాటకీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు అందులో వర్ణించిన అన్ని సంఘటనలకు వేరే దృశ్యాలు రాస్తారు మరియు ఒక్కొక్కసారి వేరే సెట్టింగ్ని మరియు ప్రతి దృశ్యానికి ఆధారమైన పాత్రలను పెడతారు. ఏమైనప్పటికీ పరిమితము, ఎకానమీ మరియు సంక్షిప్తము, కంప్రెషన్ నాటకంగా ఉండటం కోసం కథలను నిర్మాణములో మార్పు తీసుకొని రావటం జరుగుతుంది. ఒకవేళ నాటకము ప్రధానముగా వాస్తవికమైనదైతే నాటక రచయిత సాంప్రదాయకముగా కథ మీద మళ్ళీ పనిచేసి ఒకే ప్రదేశంలో అన్ని సంఘటనలు జరిగేటట్లు చేస్తాడు. లేదా దృశ్యాలను మార్చుకోవటానికి వీలుగా 2 ప్రదేశాలను తీసుకుని మధ్యలో అంక లేక రంగ విభజన చేస్తాడు. సంఘటనల కథలో ఇమిడిపోయి ఉండి అయినా ఏర్పరిచిన సెట్టింగ్లో దృశ్యమానము చేయడము కుదరకపోతే వాటిని కేవలము తెలియచెప్పడమే జరుగుతుంది. బెర్నార్డ్ షా నాటకం మిసాలియన్స్ ఉదాహరణకి నేపథ్యములో విమానం పడిపోతుంది, కానీ స్టేజ్ మీద పాత్రలో కదిలి లేక చెలించిపోవటం, కేకలు లేక అరుపులు పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య సర్వసాధారణమైన విషయం
రంగశిల్పమును వాడడము రంగ సజ్జీకరణలో ఒక భాగముగా అయిపోయింది. వివిధ ప్రదేశాలలో జరిగిన అనేక సంఘటనలను ఒకే సెట్లో ఆపకుండా, విశ్రాంతి లేకుండా ప్రదర్శిస్తున్నారు. అదే విధముగా పరిమితము, ఎకానమీ మరియు సంక్షిప్తము, కంప్రెషన్ సాధారణంగా ఆదేశించేది కథలో పనిచేసే కొన్ని పాత్రలను కలపటం కానీ మరియు తీసివేయటం కానీ, గ్రంథంలో ముఖ్యంగా వివరించే భాగాలను ఎక్స్పోజిటరీ ప్యాసేజెస్ 1-2 వాక్యాల మాటలకు కుదించటం జరుగుతుంది. పరిమితము ఎకానమీ మరియు సంక్షిప్తము కంప్రెషన్ యొక్క ఫలము లేక ఉపయోగము 2 విధములు. ఆర్థికము ఫైనాన్షియల్గాను, కళాత్మకంగా ఈస్థెటిక్గాను ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే సీనరీల్లో మార్పుల వల్ల, పాత్రలను తక్కువకు కుదించటం వల్ల ప్రదర్శన ఖర్చులు కూడా తక్కువ అవుతాయి. కానీ దాన్ని మించి నాటక రచనలో పరిమితము ఎకానమీ మరియు సంక్షిప్తము కంప్రెషన్ వల్ల తంత్రము ఉత్కంఠను రేపుతుంది. ప్రేక్షకుల ఆపేక్ష మీద కేంద్రీకృతము చేయుటకు ఉపయోగపడుతుంది. బిగువతో రాయబడిన నాటకము మనం ఒక ముఖ్యమైన దాని వెంట ఉన్నట్లుగాను మరియు తర్వాత మలుపులోని గని దగ్గరలో ఉన్నట్లు మనకి భావాన్ని కలిగిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే పరిమితము ఎకానమీ మరియు సంక్షిప్తము కంప్రెషన్ నిజానికి మనల్ని తీవ్రత ఇంటెన్సిటీ వైపుకు తీసుకుపోతుంది. మరియు నాటకీయ తీవ్రత ఇంటెన్సిటీ నాటక రంగంలో చాలా శక్తివంతమైన గుణము. నాటకీయ తీవ్రత ఇంటెన్సిటీ చాలా రూపాల్లో ఉండవచ్చును. కఠినము హార్ష్, కరిగించు అబ్రెసివ్, పేలుట ఎక్స్ప్లోజివ్, మిక్కిలి శరీర సంబంధమైనది లేక పైకి శాంతముగా ఉండవచ్చును. అది ఆలోచించేది కావచ్చును, అది దయగలది కావచ్చును, అది హాస్యమైనది కావచ్చును. కానీ ఎప్పుడైతే సంభవిస్తుందో మరియు ఏ విధమైన భావస్థితి లేదా సంబంధము కాంటెక్స్ట్లో ఉంటుందో అది ప్రేక్షకులకు తుడిచివేయలేని భావము తెలియపరుస్తుంది. రంగశాలలో ఈ కదలిక అద్వితీయమైనది మరియు దాని శృతి గంభీరమైనది. నాటక రంగంలో తీవ్రత ఇంటెన్సిటీ ఆహ్లాదకరమైన సంఘటనను బట్టి రాదు. స్పష్టంగా చెప్పాలంటే నాటక రచయిత భ్రమలో నేరుగా ప్రవేశపెట్టలేడు. ఇది చాలా జాగ్రత్తగా వృద్ధి చేసిన ఫలితముల క్రమం నుంచి పాత్రల ఆశయములు, గోల్స్ మరియు ఉద్దేశములు, ఇంటెన్షన్స్ మరియు కేంద్రీకృతమైన చర్యలు, ఫోకస్డ్ యాక్షన్స్ మరియు ఇతివృత్తం ప్లాట్ యొక్క ప్రతిచర్యలు, ఇంటరాక్షన్స్ వేగంగా పెరగటం నుంచి బయలుపడుతుంది. ఆ ఇతివృత్తంలోకి తీసుకున్న పాత్రలు మరియు అవి ఒక విధముగా వాతావరణాన్ని బట్టి ఎదుర్కొనే సంఘర్షణల వల్ల ఎప్పుడూ సన్నిహితము కావు.
నాటకం దాని మధ్య కేంద్రము వైపు చుట్టుకొని ఉండాలి. అంటే దాని సంక్షిప్తము కంప్రెషన్ ఎక్కువ కావాలి. గూఢముగా ఉన్న అంశములు స్పష్టము అవుతున్న కొలది, వృత్తములోకి ప్రవేశించే కొలది దాని భావస్థితి తీవ్రతరం కావాలి. చాలా స్పర్శరేఖలు విడిపోవునవి ఇక్కడి నుంచి పక్కకు మరలి వెళ్ళిపోవచ్చును, మరియు ఆకృతి లేనట్లు చేయను, మరియు పైకి కారణము లేనట్లు చేయను. మరికొన్ని విషయాలు మరో భాగంలో.